నమస్తే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అతి త్వరలో రాబోతున్నది. 2 నెలల 3 నెలల మొత్తానికైతే 6 నెలల లోపు ఎలక్షన్ పెట్టాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో, ఆయన అనారోగ్యం కారణంగా చనిపోవడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. భారత రాజ్యాంగం ప్రకారంగా 6 నెలల లోపు అక్కడ ఎమ్మెల్యేని నియమించాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే దాని మీద కసరత్తు చేస్తున్నట్టుగా కనబడుతున్నది. అయితే కొంత ఇమీడియట్గా ఈ నెలలోనో ఇంకో నెక్స్ట్ మంత్లోనో వచ్చే అవకాశాలు కనబడకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించిన విషయంలో హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. 3 నెలల లోపుగా ఎలక్షన్ ప్రాసెస్ అండ్ ఎలక్షన్ టోటల్గా కంప్లీట్ అయిపోయి పాలనా ప్రజాప్రతినిధులంతా నియమింపబడాలి. అంటే ఎలక్షనే కంప్లీట్ అయిపోవాలి, రిజల్ట్ వచ్చేయాలి. సో 3 మంత్స్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ కావాలి. సో ఈ 3 మంత్స్ లోపు ఈ ఎలక్షన్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు అని అనిపిస్తున్నది. ఆ లోకల్ బాడీ ఎలక్షన్ కంప్లీట్ అయిన వెంటనే జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించిన నోటిఫికేషన్ రావచ్చు. అంటే నవంబర్లో ఎలక్షన్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. అయితే ఆయా పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. బీఆర్ఎస్కి ఇక్కడ సానుభూతి అన్న అంశం ఒకటి కొంత వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి వర్కౌట్ అవుతుందా కాదా అన్నది చూడాలి. అంతకుమించి వీళ్ళకి ఒక పెద్ద ఆప్షన్ అయితే ఏం కనబడట్లేదు. రెండోది కాంగ్రెస్కున్న బలం ఏంటంటే పవర్, అధికారం. జనరల్గా ఏ బైపోల్ అయినా ఉప ఎన్నికైనా కొంత అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. పోలీస్ కావచ్చు, మనీ కావచ్చు, ఏ రకంగానైనా. సో వాళ్ళు రూల్ చేయడానికి రూలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం చరిత్ర చూసుకున్నా కూడా అదే పరిస్థితి. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్తో ఎంఐఎం జతకట్టి ఉన్నది కాబట్టి ఒకవేళ ఎంఐఎం అవుట్ రైట్గా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్కి బిగ్ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ క్యాండిడేట్ ఎవరన్నది చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్లో అజారుద్దీనా, నవీన్ యాదవ, ఈ ఇద్దరి మధ్యనే ప్రధానంగా డిస్కషన్ ఉన్నది. ఫిరోజ్ ఖాన్ ఇట్లా వీళ్ళు మాట్లాడుతున్నారు. విజయారెడ్డి ఆమె ఖైరతాబాద్ బై ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని ఆమె ఎదురు చూస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే దానం నాగేందర్ టెక్నికల్గా దొరికిపోయింది కాబట్టి అక్కడ బైపోల్ అనివార్యమైతే ఆమె టికెట్ ఆశిస్తున్నారు అక్కడ. సో ఆమె జూబ్లీహిల్స్లో పోటీ చేయకపోవచ్చు. అజారుద్దీనా, నవీన్ యాదవ ఈ ఇద్దరి మధ్యలోనే ఉండే అవకాశం ఉంది. సో ఎవరికి ఇస్తారన్నది చూడాలి. ఇక బీజేపీ విషయానికి వద్దాం. భారతీయ జనతా పార్టీలో 3-4 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి 2023 ఎలక్షన్స్లో పోటీ చేసిన లంకెల దీపక్ రెడ్డి, ఆయన పేరు వినబడుతున్నది. చివరి నిమిషంలో టికెట్ చేజారిన కీర్తిరెడ్డి పేరు వినిపిస్తున్నది. అండ్ ఎన్విఎస్ సుభాష్ గారి పేరు వినబడతా ఉన్నది. అండ్ ఇంకొక పేరు నాకు తెలిసిన సమాచారం, మాధవీలత గారు కూడా ట్రై చేస్తున్నారట. ఆమె మొన్న అసదుద్దీన్ ఓవైసీ పైన హైదరాబాద్లో పోటీ చేయడం జరిగింది. హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్స్లో ఓడిపోయారు. సో ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఈ ప్రాంతం నుంచి, అంటే ఈ బై ఎలక్షన్ నుంచి ఆమెని బరిలోకి దింపే అవకాశం ఉండొచ్చట. సో ఆమె ప్రధానంగా హైదరాబాద్ బై ఎలక్షన్స్లో టోటల్ హిందుత్వ ఎజెండాతోనే ఆ ఓటు బ్యాంకు పైన ప్రధానంగా ఆధారపడింది. మొత్తం ఎలక్షన్ స్ట్రాటజీ అంతా దాని మీదనే చేసింది ఆమె. సో కాబట్టి జూబ్లీహిల్స్లో కూడా మైనార్టీ ఓటు బ్యాంక్ చాలా కీలకం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆమె పేరును కూడా పరిశీలిస్తున్నట్టు మనకున్న సమాచారం. సో ఆమె కూడా, నాకు వాళ్ళ సన్నిహితుల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఆమె ప్రయత్నం చేస్తున్నారు గట్టిగానే. ఈ ముగ్గురితో పాటు వీళ్ళు వెలుగులో ఈ ముగ్గురి పేరు రాశారు, కానీ మాధవీలత కూడా పోటీలో ఉన్నారు. ఎందుకంటే ఇది బై ఎలక్షన్ కాబట్టి పోయినసారి పోటీ చేసిన వాళ్లకు, అంతకుముందుసారి పోటీ చేసిన వాళ్లకు వచ్చే అవకాశం ఉంటుందా అని చెప్పలేము. ఎందుకంటే ఇది సింగిల్ ఎలక్షన్ కాబట్టి స్టేట్ అంతా ఆ ఎలక్షన్ వైపే చూస్తుంది. కాబట్టి కొంత బలమైన పోటీ ఇచ్చే వాళ్ళని బరిలోకి దింపే అవకాశం ఉంటుంది. మరి ఎవరి బలాలు వాళ్ళకు ఉన్నవి. సో నాకు మొన్న ఎంపీ ఎలక్షన్స్లో నేను 60,000 మెజారిటీ, 65,000 ఓట్లు ఇచ్చినా అని దీపక్ రెడ్డి చెప్తున్నాడు. సో ఎవరి స్ట్రాటజీలో వాళ్ళు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంలో ఈ సెగ్మెంట్లో ఉప ఎన్నిక అనివార్యమవుతోంది. ఈ నేపథ్యంలో 4 పార్టీలు అస్త్రాలు సర్దుకుంటున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన 3 ఎన్నికల్లోనూ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ తరపున, 18-23లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ 3 ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ 3వ స్థానానికే పరిమితమైంది. ఇక్కడ ప్రధానమైన కారణం ఏంటంటే మైనార్టీ ఓటు బ్యాంక్ చాలా ఎక్కువగా గణనీయంగా ఉండడం. గతంలో 3వ స్థానానికే పరిమితమైన కమలం పార్టీ పరిశీలనలో 3 పేర్లు. ఇక్కడ 1,23,000 ఓటర్లు ముస్లింలవే. పోటీ చేసిన గెలుపు కష్టమే. సో కాకపోతే ఇక్కడ బీజేపీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ పోటీలో ఉంటుంది ఖచ్చితంగా, కాంగ్రెస్ పోటీలో ఉంటుంది అధికార పార్టీ, నెక్స్ట్ బీజేపీ.
మైనార్టీ ఓట్స్ దాదాపు 1,23,000 అంటున్నారు. 1.23 1,23,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి ఎప్పుడు అడ్వాంటేజ్ అయిందంటే ఎంఐఎం బరిలో ఉండాలి, వీళ్ళు కొంత మైనార్టీ ఓటు బ్యాంకుని చీల్చాలి. బీఆర్ఎస్ ఎట్లాగో బరిలో ఉంటుంది, వీళ్ళు కొన్ని ఓట్లు చీలుస్తారు. కాంగ్రెస్ బరిలో ఉంటుంది, వీళ్ళు కొన్ని ఓట్లు చీలుస్తారు. ఈ పోలరైజేషన్లో భాగంగా హిందుత్వ ఎజెండాతో వెళ్ళే బీజేపీకి ఆ ఓట్లు మెజారిటీ ఓట్లు పడడంతో పాటు ఈ మైనార్టీ ఓటు బ్యాంక్ ఎప్పుడైతే చీలిపోద్దో బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మేజర్ ఫ్యాక్టర్ బీజేపీకి. ఈ ఫ్యాక్టర్ కనుక ఇది కనుక అయితే బీజేపీ గెలవడానికి అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ ఒకవేళ కాంగ్రెస్ ఎంఐఎం బలంగా కలిసి పోటీ చేస్తే మాత్రం కాంగ్రెస్ ఎంఐఎం గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏమైనా దారి తప్పి ఏమైనా సింపతి సానుభూతి కనుక వర్కౌట్ అయితే బీఆర్ఎస్ గెలవడానికి అవకాశాలు ఉంటాయి. సో అల్టిమేట్గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకినే ఫైట్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. కాంగ్రెస్ ఎంఐఎం కనుక పగడ్బందీగా కలిసి పోటీ చేస్తే వీళ్ళిద్దరికి అవకాశం, మళ్ళీ ఇక్కడ ఇండిపెండెన్స్ అవకాశం కూడా ఉండొచ్చు. ఇండిపెండెంట్ అవకాశాలు ఉండొచ్చు. ఒకటి, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ అజారుద్దీన్, వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది నాకు తెలిసి. నవీన్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ కూడా అంటున్నారు, కానీ ఇప్పుడు ఫిరోజ్ ఖాన్కి ఎంఐఎం పడదు కదా. సో అలాంటప్పుడు ఫిరోజ్ ఖాన్కి ఇస్తే మరి ఎంఐఎం సపోర్ట్ చేస్తుందా? వాళ్ళు క్యాండిడేట్ని పెడతారు. సో అది బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. మరి అది కాంగ్రెస్ ఆ పని చేస్తుందా? అందుకే అజారుద్దీన్ ఆర్ నవీన్ యాదవ్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ ఎట్టి పరిస్థితిలో పోటీ చేయాలన్న ప్లాన్లో ఆయన ఉన్నాడు, ఏదేమైనా పోటీ చేయాలి. సో కాబట్టి కాంగ్రెస్ ఒకవేళ టికెట్ ఇవ్వలేదు ఒకవేళ అనుకుంటే, ఒకవేళ ఇస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఆయన బీసీ యాంగిల్ ఉన్నది. రెండోది, గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిండు, ఆ ముస్లిం ఓటు బ్యాంకు ఈయనకి పడడానికి అవకాశం ఉంది, ఎంఐఎం సపోర్ట్ ఉంటుంది, యువకుడు, ఇవన్నీ అంశాలు ఆయన కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ఫాదర్ చిన్న శ్రీశైలం యాదవ్, కమ్యూనిటీ, ఇదంతా ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ నవీన్ యాదవ్ కాంగ్రెస్ కనుక టికెట్ ఇవ్వకపోతే ఆయన బీఆర్ఎస్ వైపు వెళ్తే ఎట్లుంటుంది, ఆయన ఒకవేళ మరి బీజేపీ వైపు వెళ్తే ఎట్లుంటుంది, ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎట్లుంటుంది, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అప్పుడు కొంత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మీద గండిపడే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది అన్నది చూడాలి. ఇప్పుడు మరి కాంగ్రెస్ ఒకవేళ అజారుద్దీన్కి టికెట్ ఇస్తే మరి ఎంఐఎం కోకేనా? అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంఐఎం ఎప్పుడు కూడా అదర్ పార్టీ ముస్లింకి ఎవరికి టికెట్ ఇచ్చినా వీళ్ళు పెద్దగా సపోర్ట్ చేయరు. ఎందుకంటే వీళ్ళకి బేసిక్గా ఎంఐఎం ముస్లిం అంటే ఎంఐఎం తప్పి ఎవరు లేరు, ఎవరు ఉండొద్దనే లెవెల్లో ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ఆ ఫసీయుద్దీన్ని డిప్యూటీ మేయర్గా చేసినప్పుడు కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయలే. మహమ్మద్ అలీని హోమ్ మినిస్టర్ చేసినప్పుడు కూడా వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి అసలు పట్టించుకోరు వాళ్ళు. సో మరి ఇక్కడ అజారుద్దీన్కి టికెట్ ఇస్తే ఎంఐఎం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుందా? నవీన్ యాదవ్కి ఇస్తే చేయొచ్చు. ఎందుకంటే ఈయన గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్లో 40,000 ఓట్లు సంపాదించాడు. సో అట్లా కొంత వాళ్ళకి బలం ఉన్నది. ఏం జరుగుతుంది అన్నది చూడాలి. సరే, అదొక భాగం అయితే మరి బీజేపీ నుంచి ఎవరు అన్న చర్చ వచ్చినప్పుడు ఈ నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందిండు. ఎప్పుడు పీజేఆర్ చనిపోయిన తర్వాత బీజేపీ అభ్యర్థి బాలప్రకాష్ 5వ స్థానంలో నిలిచిండు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించలే. పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించింది. అప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఇక్కడ విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి కేవలం 8,557 ఓట్లు మాత్రమే సాధించారు. ఆయనకు 4వ స్థానం దక్కింది. ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఆనాడు. కాకపోతే ఇప్పుడు ఆ రావుల శ్రీధర్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు. మరి ఆయనకి బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా లేకపోతే మాగంటి గోపి ఫ్యామిలీకి ఇస్తుందా అన్నది చూడాలి. 2023 ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డి పోటీ చేయగా ఆయనకు 25,866 ఓట్లు వచ్చినాయి. ఎవరికి? లంకల దీపక్ రెడ్డికి. మొన్న విజేతను నిర్ణయించేది మైనార్టీలే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,94,886 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,07,932, మహిళలు 1,86,935, ఇతరులు 19 మంది ఉన్నారు. వీరిలో ముస్లింల ఓట్లే దాదాపు 1,23,000 ఓట్లున్నాయి. ఇక్కడ నుంచి గెలవాలంటే తప్పకుండా ముస్లిం ఓట్లు రాబట్టుకోవాల్సి ఉంటుంది. మెజారిటీ ముస్లింలు బీజేపీకి ఓటేసేందుకు వెనకాడడం సహజం. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారెవరూ విజయం సాధించలేకపోయారు. కనీసం 2వ స్థానంలో కూడా నిలవలేకపోవడం ఇందుకు నిదర్శనం.
బరిలో 3 పేర్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకల దీపక్ రెడ్డిని మరోసారి బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం. అయితే ఈ స్థానం నుంచి మహిళా నేత కీర్తిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ కూడా పోటీకి సై అంటున్నారు. అయితే బీజేపీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలుపు అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. నేను ఇందాక చెప్పిన కదా, వాళ్ళు గెలవాలంటే ఎంఐఎం పోటీ చేయాలి, కాంగ్రెస్ పోటీ చేయాలి, బీఆర్ఎస్ పోటీ చేయాలి, మైనార్టీ ఓటు చీలాలి, మెజారిటీ హిందూ ఓట్స్ అన్నీ కూడా బీజేపీ పోలరైజ్ చేసుకోవాలి. అప్పుడు బీజేపీ గెలవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ఎంపీ ఎలక్షన్లో దాదాపు 60,000 పైన ఓట్లు పడ్డాయి, ఆ ఓట్లు పడ్డా మాకు చాలు, మేము గెలుస్తామంటున్నారు. చూడాలి మరి క్యాండిడేట్ ఎవరిని పెడతారు. ఇప్పుడు ఇక్కడ ఓట్ పోలరైజ్ అన్న అంశం మీదనే అక్కడ బీజేపీ ఎన్నిక గెలుపు ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మైనార్టీ ఓట్లు దాదాపు 1,23,000 ఉన్నాయి కాబట్టి. కాబట్టి ఇక్కడ ఓట్ పోలరైజ్ జరగాలంటే ఇప్పుడు ఎన్వి సుభాష్ కానీ, లంకల దీపక్ రెడ్డి కానీ, కీర్తిరెడ్డి కానీ ఆ ఓట్ పోలరైజ్ చేసేంత శక్తి సామర్థ్యం ఉన్న స్పీచెస్ని ఇవ్వగలుగుతారా? ఇక అంతే కదా, ఇంకా అల్టిమేట్గా రాజకీయాలు ఇప్పుడు అలా చేయాల్సింది అదే కదా. మరి ఆ స్థాయిలో ఆ ప్రభావం చూపించగలుగుతారా అన్నది ఒక పాయింట్. అందుకే మనకు లేటెస్ట్గా వినిపిస్తున్న పేరు ఏంటంటే మాధవీలత కూడా ట్రై చేస్తున్నారట. మరి ఆమెకి ఇస్తారో ఎవరో మనకు తెలియదు. ఇంకా చాలామంది దీని మీద కన్నేసిరు. ఇప్పుడు ఇందులో టికెట్ రాని వాళ్ళు కూడా అటువైపు చూసే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కొంత హిందుత్వ ఎజెండాతో బీజేపీ ఆ ఎలక్షన్ని ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరింత అగ్రెసివ్గా ఈ ఎలక్షన్లో ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. ఆ క్యాండిడేట్ని తీసుకొస్తారు. మరి వీళ్ళకే ఇస్తారా, వేరే వాళ్ళని తీసుకొస్తారా అన్నది చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.